హాయ్ అండి అందరికీ. ఇంకా ఏకాదశి పండగకి పిండి వంటలు చేసుకుంటాం కదా. నేను 2-3 రకాల పిండి వంటలు అయితే చేశాను. మురుకులు కొన్ని మురుకుల్లోనే 3 టైప్స్ అలా చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సకినాలు కూడా చేశాను. తెలంగాణ సైడ్ సకినాలు అయితే చాలా ఫేమస్ కదా. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చేస్తారు. నాకు చేయడం కూడా వచ్చు కాబట్టి చేసి పెట్టాను. పిల్లలకి ఎప్పటి నుండి అడుగుతున్నారని చెప్పేసి నేను ఏది కూడా కొలతలతో చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే చేస్తాను. కానీ ఇంతే కొలత అంతే కొలత అన్నట్టుగా నేనేం తీసుకోను. నార్మల్గా అయితే ఇంత క్వాంటిటీకి ఇంత అనేది ఉంటుంది కదా. సో పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కూడా చప్పగానే తింటాం కాబట్టి ఉప్పు కారాలు అనేవి మా ఇంట్లో అలవాటు అయిపోయినాయి, తక్కువగానే తినడము. ఇంకా పిల్లలు ఇప్పుడు కాదు ఒక 2 months నుండి అంటే సమ్మర్లో నుండి అడుగుతున్నారు, ఎందుకులే ఆయిల్ ఫుడ్ ఇంకా పండగ అప్పుడు చేసి పెడతానులే, ఎప్పుడైనా చేసేదాన్ని కానీ ఎండాకాలం కదా ఇంకా ఎందుకులే ఆయిల్ ఫుడ్ కదా తినకూడదు ఎక్కువ అని చెప్పేసి అప్పటి నుండి అవాయిడ్ చేస్తున్నాను పిల్లల్ని. ఇంకా ఫైనల్గా పండగ వచ్చేసింది కదా, కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఇంకా పిండి వంటలు అయితే చేసి పెట్టాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మా చిన్న పాప అయితే. ఎప్పుడు అడుగుతుంది సకినాలు, మురుకులు, అప్పాలు అన్నీ చేసాం అంటే ప్లేట్లో ఫుల్గా ఉండాలన్నమాట, అన్ని రకాలుగా ఉండాలి. అలా అయితే తనకి ఇష్టంగా తింటుంది. ఏదో ఒక రకం చేసినా కానీ తనకి ఇష్టంగా ఉండదు. ఇంకా అలా అని చెప్పేసి తనకి ఏదేది ఇష్టమో అన్నీ చేసి పెట్టాను. పిల్లలకి మనం ఏది అడిగినా కానీ చేసి పెడితే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలా అని చెప్పేసి ఆయిల్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ పెట్టడంలే ఎందుకులే అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను నేను. పెళ్ళికి ముందైతే మనకు అసలుకి కిచెన్లోకి వెళ్ళడం కూడా అలవాటు ఉండదు. అలాంటిది ఇప్పుడు మన పిల్లల కోసమని ఇంత క్వాంటిటీలో ఆయిల్ అంత ఎక్కువ క్వాంటిటీలో చేయడము, ఎక్కువ ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై చేయడం అన్నీ నేర్చుకుంటాం. అప్పుడైతే ఇది చిల్లుతుంది అది చిల్లుతుంది అని చెప్పేసి ఎంత ఎక్స్ట్రా చేస్తాం కదా. ఇప్పుడైతే నోరు మూసుకొని పిల్లల కోసం అన్నీ చేస్తూ ఉంటాము. ఇది కూడా ప్రేమతోనే చేస్తాం కానీ అప్పుడు మన మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా మనకెందుకులే అని అస్సలు పట్టించుకోము. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది మన పిల్లలు మనం ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే మనం ఏమైనా వాళ్ళు చెప్పినప్పుడు విన్నామా ఇప్పుడు మన పిల్లలు వినడానికని ఎంతగా అనిపిస్తుంది కదా. అసలు ఒకటే పిండితోని చాలా రకాలుగా మోల్డ్స్ వస్తాయి కదా, దాంట్లోనే చేశాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒకటే టైపు అన్నీ ఇలా వెరైటీగా చేస్తే పిల్లలకి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకటే టైప్ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు కదా. అలా అని చెప్పేసి ఒకటే రకం పిండి తోని 4 టైప్స్ అట్లా చేసి పెట్టాను పిల్లలకి కూడా. నేనైతే ఇవి పెళ్ళి తర్వాతనే నేర్చుకున్నాను. అంటే ఇంత క్వాంటిటీలో చేయడము అంతకుముందుకు అసలు చేయడమే రాకపోయేది. ఏదో కొంచెము మమ్మీకి హెల్పింగ్గా అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత చేశాను కానీ ఏది చేయకపోయేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను సకినాలు చేస్తున్నాను. సకినాలకి చాలా ప్రాసెస్ ఉంటుంది ముందు. సకినాలు చేయడం ముందు అంటే బయట గిన్నెకి కాకుండా ఇంట్లోనే చేసి పెడతాను ఇవన్నీ. ఎందుకంటే అప్పటికప్పుడు గిన్నెకి వెళ్ళి తీసుకెళ్ళడము రావడము, పిల్లలు క్రాంకీగా చేస్తారు, చిన్నపిల్లలు కాబట్టి ఏడుస్తారని చెప్పేసి వాళ్ళు పడుకున్నప్పుడే చేసి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమము. ఇంకా పిల్లలు పడుకున్నప్పుడే ఇవన్నీ చేస్తాను కాబట్టి నేను మిక్సీలోనే పెట్టేసుకుంటాను అన్నీ ఏదైనా కానీ ఇలాంటివి. సాటర్డే చేశాను. సాటర్డే పిల్లలకి హాలిడే కదా, ఇంకా అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలుకి ఎంత విసుగొచ్చిందో. అంటే ఓన్లీ ఫింగర్స్తోనే పని ఉంటుంది చేయడానికి. ఇంకా చాలా టైం పట్టింది. సకినాలు స్టార్ట్ చేసేటప్పుడు ఇలా గౌరమ్మని చేసి ఇట్లా బొట్టు పెడతారు. బొట్టు పెట్టి పక్కకు పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా బొట్టు పెడతారు. ఇట్లాంటి ఆచారం మీలో కూడా ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ చేయడమే కొంచెం హడావిడిగా ఉంటుంది కానీ ఇంకా నెక్స్ట్ అంతా ఈజీగానే అయిపోతుంది. పెట్టి ఇలా కొంచెం ఆరిన తర్వాత నెక్స్ట్ ఇలా తీసేసుకోవాలి. లేకపోతే ప్లేట్తో తీసుకోకపోతే విరిగిపోతాయి కాబట్టి ప్లేట్తోనే తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి చాలా టైం పడుతుంది, పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఆల్మోస్ట్ మురుకుల కంటే ఇవి 3 times ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా ఇవి 1 అలా కాదు కదా, చాలా బంచులాగా వేయాలి కాబట్టి ఎక్కువనే టైం పడుతుంది. మీలో కూడా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.